1 2 3 పట్టుగా అది పై సార్ ఈరోజు మనం చిన్నవరాల విలేజ్ జాషువారి చేలో ఉన్నాం. ఈయన వచ్చి కాకర ఎకర 20 సెంట్లు పందిరి. ఈయన మన కంపెనీ ప్రతి వర్షం అన్నీ వాడుతుంటారు. ఈరోజు మన కాకర పందిరికి ఏంటంటే పూత పిండి బాగుంది. దానికి మనం 1 2 3 త్రిప్స్కి ఇస్తున్నాం. లారా వచ్చేటప్పటికి కాయ సైజు కానీ కాయ కలర్ కానీ పూత డ్రాప్ అవ్వకుండా కానీ మంచి సైజు రావడం కోసం లారా ఇస్తున్నాం. బ్లాక్ బస్ వచ్చి తెల్లదోమకి ఈరోజు 3 కలిపి చేస్తున్నారు. ఈ లారా కానీ ఈరోజు మన కంపెనీ ప్రతిబయటగా నూతనంగా 3 ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. ఈ 3 కూడా అధునాతన టెక్నాలజీతో ఒక సైంటిఫిక్ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ఇవి. ఫస్ట్ వచ్చేటప్పటికి మన ప్రోడక్ట్ తేరా సార్. ఇది తేరప. ఇది మొక్క గ్రోత్ పెరిగే టైంలో స్ప్రే చేసుకోవాలి. దీంట్లో వచ్చేటప్పటికి నత్రజని వచ్చి 23% ఉంటుంది, ఫాస్ఫరస్ వచ్చి 15% ఉంటుంది, 6% వచ్చి పొటాస్ ఉంటుంది సార్. దాంతోపాటుగా మెగ్నీషియం వచ్చి 2%, సల్ఫర్ 5% ఉంటుంది. అలాగే మాంగనీస్ 1%, జింక్ 1%, కాపర్ 1% ఉంటుంది సార్. ఇది చెట్టు పెరిగే టైంలో ఎన్పికి ఏ నిష్పత్తులు ఉండాలా, దాని తగ్గ పోషకాలు ఏం కావాలని చెప్పి తయారు చేయడం జరిగింది. దీని పేరు తేరా సార్. ఇది వచ్చేటప్పటికి రెండో ప్రోడక్ట్ ఫ్లోరా సార్. ఇది పూత టైం అన్నమాట. మొక్క మంచి పూత కొమ్మ వచ్చే టైంలో పూతగానే స్ప్రే చేసుకోవాలి. ఇది వచ్చేటప్పటికి దీంట్లో ఏముంటాయంటే నత్రజని 15% ఉంటుంది సార్, ఫాస్ఫరస్ 22% ఉంటుంది, పొటాష్ 10% ఉంది. దాంతోపాటుగా సల్ఫర్ 6%, బోరాన్ 2% ఉంటుంది, అలాగే కాపర్ 1% ఉంటుంది. మొక్కకి ఈ టైంలో ఏ పోషకాలు అయితే అవసరమో ఆ పోషకాలతో కలిపి ఈ ఎన్పికి మిక్స్ చేసి తయారు చేయబడిన ప్రోడక్టే ఈ ఫ్లోరా సార్. ఇలాగ వచ్చేటప్పుడు ఈరోజు ఈయన లారా కొడుతున్నారు. ఈ లారా అనేటువంటిది ఏంటంటే కంపల్సరీగా మన పూత పిండి కాయ సైజు బాగున్నప్పుడు మంచిగా స్ప్రే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ కాయ కట్ట మంచిగా వస్తుంది. దీంట్లో మనకి ఈ టైంలో పొటాష్ మనకు బాగా అవసరం కాబట్టి దీంట్లో ఉండేది ఏంటంటే నత్రజని అనేది 6% ఉంటుంది, 5% ఫాస్ఫరస్ ఉంటుంది, 32% 32% పొటాష్ ఉంటుంది. దాంతోపాటుగా సల్ఫర్ 8% ఉంటుంది, మెగ్నీషియం 3% ఉంటుంది, అలాగే బోరాన్ 2%, కాపర్ 1%. ఈ టైంలో ఎన్పికే ఏ విధంగా ఉపయోగపడుతుందో దాని తగ్గ పోషకాలు ఉన్నప్పుడే మొక్క కాయ కానీ సైజు కానీ ఉంటుంది. ఇది మన కంపెనీ ప్రతిబయట కంపెనీ అనేటువంటిది 100% ఏం చేస్తారంటే దీన్ని రైతుని దృష్టిలో పెట్టుకుని రైతుకు వచ్చే దిగుబడి దృష్టిలో పెట్టుకుని ఈ 3 ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగింది. ఈ 3 ప్రొడక్ట్లు కూడా మనకి పెరిగే టైంలో తేరా కొట్టుకుని పెరిగేలో తేరా సార్. అదే పూత టైంలో ఫ్లోరా. పూత పిండిగా మారి పిండి కాయ సైజు రావాలంటే ఈ లారా స్ప్రే చేసినట్టయితే మనం అనుకున్న దిగుబడి 100% సాధిస్తాం. అలాగే ఇప్పుడు ఈ మందులు ఎలా కలిపే విధానం ఎలా కలుపుతుందో కూడా మీకు చూపిస్తాను. అప్పుడు చూపించిన తర్వాత మళ్ళీ ఈ 4 రోజులు పోయిన తర్వాత ఈ రిజల్ట్ ఎలా ఉందంటే మళ్ళీ వీడియో 5 రోజులు ఫాలోఅప్ చేసి మళ్ళీ వీడియో పెడతాను. మీకు నేను రిజల్ట్ వీడియో ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఒకసారి మందులు కలిపే విధానం కూడా చూద్దాం సార్. ఒకసారి బ్రేక్స్. ఇప్పుడు ముందు కలిపే విధానం సార్. ఇది లారా దీంట్లో పోసినాం. ఈ ట్యాంకులకి 7 గ్లాసులు నీళ్ళు బకెట్లో పోసి ఈ లారా ప్యాకెట్ కలిపినాం. లారా కలర్ కూడా సేమ్ ప్యాకింగ్ కలర్ ఉంటుంది సార్. అది బిస్కెట్ కలర్ ఉంటుంది, లోపల పౌడర్ కూడా కలిపితే కూడా అదే కలర్ వస్తుంది. ఇది లారా సార్. ఇది బ్లాక్ బుష్. ఇది బ్లాక్ బుష్ సార్. ఇది బ్లాక్ బుష్ సార్. కాకర పందులో దోమ, తెల్లదోమ, పచ్చదోమ అన్నిటికి దీంట్లో ఈ డబ్బాలో ఈ ప్యాకెట్ ఉంటుంది. తెల్లదోమ, పచ్చదోమ అన్నట్లే సార్. కొలాలి కదా ఎన్ని ఉంటాయా? ఎక్కువ 2 ఎక్కువ వేసుకోవడం. ఇది 1 2 3 సార్. ఇది 8 ట్యాంకులకి ఈ 1 2 3 త్రిప్స్, మైట్స్, నల్లికి అన్నిటికి. ఈ బ్లాక్ బుష్ వచ్చి తెల్లదోమకి, పచ్చదోమకి. అలాగే ఈ లారా వచ్చేటప్పటికి పూత పిండిగా మారి పిండి కాయగా మారడానికి, కాయ సైజు కానీ సైనింగ్ కానీ కలర్ కానీ మంచిగా రావడానికి, దిగుబడి రావడానికి లారా వాడుతున్నాం. కంపల్సరీ ఈ విధంగా మీరు దొండపందిరి కానీ కాకర పందిరి స్ప్రే చేస్తున్నట్టే 1 2 3 నుంచి త్రిప్స్, మైట్స్ నెలకొంటారు. అయితే బ్లాక్ నుంచి తెల్లదోమ, పచ్చదోమ పోతుంది. లారాకి కాయ సైనింగ్ కానీ ప్రోడక్ట్ కాయ సైనింగ్ కానీ కాయ కలర్ కానీ ఓటగడ బాగా వస్తుంది. ఈ 3 కలిపి వాడినట్టయితే మన పందిరికి వేరే మందు కొట్టే పని లేదు. కంపల్సరీ వీక్లీ స్ప్రే చేసిన అనుకున్న దిగుబడి సాధించవచ్చు. కంపల్సరీ తేరా, ఫ్లోరా, లారా ఈ 3 ప్రొడక్ట్స్ కూడా పెరిగే టైంలో
టేరా వాడండి, ఫ్లవరింగ్ టైంలో ఫ్లోరా వాడండి, కాయ సీజన్లో లారా వాడండి. ఈ 3 కూడా న్యూ ప్రొడక్ట్స్. కంపెనీ అనేటువంటిది ప్రత్యేకంగా రైతుని దృష్టిలో పెట్టుకుని దిగుబడి దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇవి మార్కెట్లో ఏ కంపెనీలో ఉండవు. మన కంపెనీలో ఎన్పికతో పాటు న్యూట్రన్స్ కలిపి ప్రొడక్ట్స్. కానీ కాకపోతే స్పెషల్ ఏంటంటే దీంట్లో సల్ఫర్ ఏ పర్సెంటేజ్లో పెరిగేటప్పుడు 5%, పూతటంలో 6%, కాయటం 8%. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇవి. ప్రతి ఒక్కరైతే ఈ వాడిన తర్వాత ఈ లారీ వాళ్ళు జాషువా కొడుతున్నారు. 5 days పోయిందో ఫీడ్బ్యాక్ తీసి మీకు పెడతాను సార్ నేను.